హాయ్ వ్యూవర్స్, ఇక్కడ వచ్చేసి పిల్లల కోసము ఇక్కడ కొన్ని ఫస్ట్ స్టాండర్డ్ పిల్లల కోసం ఇవ్వడం జరిగింది. మై నేమ్ ఈస్ రాజు. ఐ ఆమ్ 6 years old. నేను వచ్చేసి 6 సంవత్సరాలు. నాకు ఐ హ్యావ్ 2 brothers. నాకు 2 బ్రదర్స్ ఉన్నారు. ఐ హ్యావ్ 3 sisters. నాకు 3 సిస్టర్స్ ఉన్నారు. మై ఫాదర్ ఈజ్ ఏ డాక్టర్. మా ఫాదర్ వచ్చేసి డాక్టరు. మై మదర్ ఈజ్ ఏ లాయర్. మా మదర్ వచ్చేసి లాయర్. ఐ ఆమ్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్. నేను ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాను. ఐ స్టడీ ఇన్ DPS స్కూల్. నేను వచ్చేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి పంక్చుయేషన్స్. ఇంగ్లీష్ గ్రామర్లో పంక్చుయేషన్స్ అంటే ఏంటి? నేమ్స్ ఆఫ్ పీపుల్ అండ్ ప్లేసెస్ షుడ్ బిగిన్ విత్ క్యాపిటల్ లెటర్స్. పంక్చుయేషన్స్ అంటే ఏంటంటే మనము క్యాపిటల్ లెటర్లో ఫస్ట్ రాసేటప్పుడు, సెంటెన్సెస్ రాసేటప్పుడు ఫస్ట్ క్యాపిటల్ లెటర్లోనే రాయాలన్నమాట. సో నేమ్స్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క పేర్లు కానీ అందరికీ ఒక్కొక్క పేరు ఉంటుంది కాబట్టి ఆ యొక్క పేరు గురించి కానీ, అండ్ ప్లేసెస్ ఎప్పుడు వచ్చేసి షుడ్ బిగిన్ ఇన్ విత్ క్యాపిటల్ లెటర్స్. పేర్లు తర్వాత వచ్చేసి మనుషుల యొక్క పేర్లు, తర్వాత వచ్చేసి ప్లేసెస్ యొక్క పేర్లు వచ్చేసి కంపల్సరీగా క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ఇక్కడ చూడండి, మనము స్మాల్ లెటర్లో ఉన్నది చూడండి. రీటా హ్యాజ్ ఎ పింక్ రోజ్. ఇక్కడ వచ్చేసి రీటా పేరు అనేటువంటిది క్యాపిటల్ లెటర్లో ఉండాలి కాబట్టి రీటా హ్యాజ్ ఎ పింక్ రోజ్. నెక్స్ట్ వచ్చేసి ఐ లివ్ ఇన్ ముంబై అని ఇవ్వడం జరిగింది. ప్లేస్ కాబట్టి ముంబై, అది కూడా వచ్చేసి మనము క్యాపిటల్ లెటర్లో రాయాలి. ఐ అనేటువంటిది క్యాపిటల్ లెటర్లో రాయాలి. ఐ లివ్ ఇన్ ముంబై. తర్వాత వచ్చేసి రాజీవ్ ఖన్నా, ఆర్ అనేటువంటిది క్యాపిటల్లో రాయాలి, రాజీవ్ ఖన్నా. నెక్స్ట్ టీనా రాయ్, టీ వచ్చేసి క్యాపిటల్ లెటర్. నెక్స్ట్ నిషా జోషి అనేటువంటిది క్యాపిటల్లో రాయాలి. తర్వాత వచ్చేసి ప్రీత అనేటువంటిది స్మాల్ లెటర్లో ఉంది. ఇక్కడ వచ్చేసి పి వచ్చేసి క్యాపిటల్ లెటర్లో ఉంది. రహీం. తర్వాత వచ్చేసి ఢిల్లీ, డి అనేటువంటిది స్మాల్ లెటర్, డి వచ్చేసి క్యాపిటల్ లెటర్లో. షిమ్లా వచ్చేసి క్యాపిటల్ లెటర్, ఇది వచ్చేసి క్యాపిటల్ లెటర్లో రాసాము. కే వచ్చేసి కాశ్మీర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లో రాసాము. ఇండియా వచ్చేసి క్యాపిటల్ లెటర్లో రాసాము. లండన్ వచ్చేసి ప్లేస్ కాబట్టి ఎల్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లో రాసాము. చైనా. తర్వాత వచ్చేసి అమెరికా. ఆఫ్రికా. జపాన్. తర్వాత వచ్చేసి ఆస్ట్రేలియా. ఇవన్నీ వచ్చేసి క్యాపిటల్ లెటర్లో రాయాలి. మనుషుల యొక్క పేర్లు, దట్ మీన్స్ వచ్చేసి మనుషుల యొక్క పేర్లు కూడా ఫస్ట్లో వచ్చినట్లయితే ఆ యొక్క సెంటెన్సెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనుషుల యొక్క పేర్లు కావచ్చు లేదా ప్లేసెస్ పేర్లు కావచ్చు, షుడ్ బిగిన్ విత్ క్యాపిటల్ లెటర్స్. కంపల్సరీగా క్యాపిటల్ లెటర్లోనే రాయాలి. అది కాకుండా వచ్చేసి ఫస్ట్ రాసేటువంటిది సెంటెన్సెస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా వచ్చేసి మనము క్యాపిటల్ లెటర్లోనే రాయాలి. తర్వాత ఫుల్ స్టాప్ గురించి మనం తెలుసుకుందాము. ఒక సెంటెన్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు క్యాపిటల్ లెటర్లో రాయాలని చెప్పాము. అదేవిధంగా ఒక సెంటెన్స్ ఎండ్ అయ్యేటప్పుడు మనము ఒక ఫుల్ స్టాప్ అనేటువంటిది, ఒక డాట్ అనేటువంటిది పెట్టాలన్నమాట. అది వచ్చేసి మనము ఈ విధంగా ఒక డాట్ అనేటువంటి పెడితే చాలు. అదే ఇంగ్లీష్లో వచ్చేసి మనము ఫుల్ స్టాప్ అని చెప్తున్నాము. ఏ సెంటెన్స్ దట్ గివ్స్ అస్ ఇన్ఫర్మేషన్ ఎండ్స్. ఒక సెంటెన్స్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది, ఫినిష్ అయిపోయింది, ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్. ఎండ్ చేసినప్పుడు మనము ఫుల్ స్టాప్ అనేటువంటిది పెట్టాలి. మై నేమ్ ఈజ్ టామ్ అన్నప్పుడు అక్కడ వచ్చేసి ఫుల్ స్టాప్ అనేటువంటిది మై నేమ్ ఈజ్ టామ్ ఫస్ట్ క్యాపిటల్ లెటర్లో పెట్టాము. తర్వాత వచ్చేసి లాస్ట్లో వచ్చేసి మనము ఫుల్ స్టాప్ అనేటువంటి పెట్టాము. ఐ వెంట్ టు డిస్నీ వరల్డ్. నెక్స్ట్ వచ్చేసి ఐ ఆమ్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్ అనేటువంటిది ఐ అనేటువంటిది క్యాపిటల్ లెటర్లో పెట్టాము. లాస్ట్లో ఫుల్ స్టాప్. తర్వాత అహ్మద్ ఈజ్ వాకింగ్ టు స్కూల్. నెక్స్ట్ జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్. నీతా ate an ice cream. Raj went to school. We want to park in the evening. తర్వాత వచ్చేసి ఐ లివ్ ఇన్ ఢిల్లీ. తర్వాత వచ్చేసి తాజ్ మహల్ ఇన్ ఆగ్రా. తర్వాత మై పెట్స్ నేమ్ ఈస్ జిమ్మీ. మై నేమ్ ఈస్ రాము. టుడే ఈజ్ మండే. నెక్స్ట్ వచ్చేసి కెన్ యూ ప్లే క్రికెట్ ఫుల్ స్టాప్ పెట్టాము. తర్వాత వచ్చేసి క్యాపిటల్ లెటర్లో రాసాము. మై మదర్ ఈజ్ ఏ టీచర్. తర్వాత వాష్ యువర్ హ్యాండ్స్. పుట్ యువర్ బుక్స్ ఆన్ ద టేబుల్.
ఈ విధంగా వచ్చేసి మనము క్యాపిటల్ లెటర్లో రాసి తర్వాత లాస్ట్లో వచ్చేసి ఒక సెంటెన్స్ ఎండ్ అయినప్పుడు మనము కంపల్సరీగా ఫుల్ స్టాప్ అనేటువంటిది ఒక డాట్ అనేటువంటిది పెట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.